आप में से ज्यादातर लोग मुझे बेस्ट विशेस दे रहे हैं, कंग्रेचुलेट कर रहे हैं, और कुछ लोग मेरे इस फैसले के पीछे क्या रीजंस हैं वो जानना चाहते हैं। तो आज ये वीडियो उनके लिए। రాఘవ చెడ్డ అనేటువంటి వ్యక్తి ఎంత చెడ్డోడు అంటే ఈజ్ కంప్లీట్లీ బ్యాడ్ మ్యాన్ అయిపోయింది ఇప్పుడు. బికాస్ ఈ జైండ్ ఇన్ బీజేపీ. వై ఈ జైండ్? ఈ సస్పెక్టింగ్ ఇన్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈజ్ కామెంటింగ్ ఆన్ ఆమ్ ఆద్మీ పార్టీ బట్ ఈజ్ నాట్ కామెంటింగ్ ఆన్ బీజేపీ. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంట్రీ? వాట్ ఈస్ అసలు నాకు అర్థం కాదు. వాషింగ్ పౌడర్ నిర్మయింది. రాత్రి ఫేమస్ అయినటువంటి రాఘవ చెడ్డ ఏదో బిఎస్ఎన్ఎల్ మీద మాట్లాడి, బ్యాంకుల మీద మాట్లాడి, బ్యాంక్ అకౌంట్ల మీద మాట్లాడి, విమానాల మీద మాట్లాడి, సర్వీసుల మీద మాట్లాడి, లేదంటే రీఛార్జ్ల మీద మాట్లాడి, కూల్ డ్రింక్ల మీద మాట్లాడి, నరేంద్ర మోడీని ప్రశ్నించకుండా ఒక కుట్ర ప్రకారంగా కుట్రదారుడిగా ఈ దేశంలో ఎలాంటి కుట్రదారులు ఉంటారని చెప్పి ప్రజలు గ్రహించాలి. మొత్తం కుట్రవాళ్ళు అంటే వానికి కావాల్సింది డబ్బు, వానికి కావాల్సింది అన్ని వసతులు కల్పిస్తే వాడు ఎంతటి విషయాన్నైనా ప్రజల మీద చిమ్ముతాడు. ఈ రాఘవ చెడ్డ అనే తోడు వీళ్ళందరికంట విషయం చెప్తున్నాడు. బీజేపీ జనాన్ని సిగ్గులేనోడు చెప్తున్నాడు. వితౌట్ హ్యావింగ్ మినిమం కామన్ సెన్స్ ఈ స్పీకింగ్. ఎంత డేంజరస్ ఉందో ఈయనకి అర్థమైతలేదు. అంటే అందరూ అంటే ఈయనకంటే విషయం చెప్తున్నారంట. చూడండి ఏమేమి మాట్లాడుతారు. जिन लोगों ने शायद मेरी प्रेस कॉन्फ्रेंस नहीं देखी, दोस्तों पॉलिटिक्स में आने से पहले मैं प्रैक्टिसिंग चार्टर्ड अकाउंटेंट था। मेरे सामने एक बेहतरीन करियर था, लेकिन मैं उस करियर को छोड़कर ఏం కెరియర్? లోటపీస్ కెరియర్ అనేది. వాట్ కెరియర్ యూ హ్యాడ్? చార్టెడ్ అకౌంట్ ఈజ్ చీటెడ్. వాట్ కెరియర్ యూ హ్యావ్? చార్టెడ్ అకౌంట్ అనేది ఏమన్నా పార్లమెంట్ మెంబర్ కన్నా పెద్ద కెరియరా? వరెస్ట్ యూజ్లెస్ ఫెలో, చీటర్ ఆఫ్ దిస్ కంట్రీ. వెళ్ళిన పరిస్థితి ఏంటంటే 14 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నటువంటి రాఘవ చెడ్డ 6 మిలియన్లు పడిపోయింది. 8.2 ఉంది ఇప్పుడు. రేపటికల్లా 7 అయితే 6 అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఇంకా చూస్తున్నారు. ఎవరైతే చూడలేదు, అన్ఫాలో కొట్టలేదు, అందరు కొట్టేస్తారంటే బీజేపీకి కనీసం ఎంత పెద్ద వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోండి మీరు. ఎంత పెద్ద 2 రోజులల్లా 6 మిలియన్లు పైన ఈయనకి. అంటే 60 లక్షల మంది వెళ్ళిపోయారు. ఈయనకి ఇజ్జత్ ఉందా ఏమన్నా? ఇలాంటి ఇదంతా కారణం ఎవడు? మోడీ, అమిత్ షా భయపట్టించి, భయాందోళనకు గురి చేసి ఈ దేశ ప్రజలను పచ్చిగా మోసం చేస్తున్నటువంటి సన్నాసులు ఈ దేశంలో ఎవడ ఉన్నట్టే అమిత్ షా, మోడీ ఇద్దరే వేస్ట్. వీళ్ళు పెడితే ఒక పరీక్ష పెడితే దేవిట్లా పాస్ కాలేదు. ఈ దేశానికి అభివృద్ధి కోసమైనా చదువు కానీ తెలివిలు కానీ ఏంటికి వంకిరారు. పచ్చి మసిపూసి మారడగాలమ్మే పచ్చి బజారు పాలన చేయడం తప్ప వీళ్ళ నుంచి ఏది కాదు. మీడియా నీళ్ళ చేతులు పెట్టుకున్నారు, నాయకులు నీళ్ళ పార్టీలు చేర్చుకున్నారు, సిగ్గు లేకుండా ఈవీఎంలు పెట్టుకొని గెలుస్తా ఉన్నారు. మళ్ళా ఇలాంటి మనం మాట్లాడతారు. अपने करियर को बनाने के लिए पॉलिटिक्स में नहीं आए और एक पॉलिटिकल पार्टी का फाउंडिंग मेंबर बना, जिस पार्टी को मैंने వీడు ఎంత పట్టేగాడంటే కెరియర్ बनाने అంట. వీడు కెరియర్ కాదు, దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన లుచ్చ వీడు. జస్ట్ ఈజ్ బ్లాక్ మెయిలర్ వైల్ యూజింగ్ హిస్ బ్రెయిన్, వైల్ హైడింగ్ హిస్ కన్నింగ్ మెంటాలిటీ. జస్ట్ ఈజ్ ట్రైంగ్ టు చీట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. 100% ఈజ్ బ్లాక్ మెయిలర్ అండ్ కిల్లర్. 15 साल दिए अपने खून पसीने से, बहुत मेहनत से इस पार्टी को सींचा, लेकिन आज ये पार्टी वो पुरानी वाली पार्टी नहीं रही। इस पार्टी में आज एक टॉक्सिक वर्क एनवायरनमेंट है। आपको काम करने से रोका जाता है, पार्लियामेंट में बोलने से रोका जाता है, और ये पॉलिटिकल पार्टी आज चंद करप्ट और कॉम्प्रोमाइज लोगों के हाथ में फंस गई। నువ్వు వరెస్ట్ ఫెల్లో. నువ్వు పార్లమెంట్లో మాట్లాడనికంటే నువ్వు బెస్ట్. ఆ పార్టీ అధ్యక్షుడిని జైల్లో పడ్డప్పుడు నువ్వు మాట్లాడలేదు. నీలాంటి యూజ్లెస్ ఫెలో పార్టీలో ఉన్న ఒకటే, లేని ఒకటే. రాఘవ చెడ్డ ఇస్ useless fellow because he stayed while continuing in the Aam Aadmi Party. Aam Aadmi Party president and chief minister of Delhi sent into jail, thrown into the jail. But this useless fellow is enjoying in other country. What it shows? వీని మనిషి అంటారా? నరేంద్ర మోడీ జైలు వేస్తే ఇట్లే ఉంటాడా వీడు? ఇలా అంటే వీడి పెద్ద దొంగ, వీడి పెద్ద గజ దొంగ వీడు. సిగ్గుశరం లేకుండా ఇంకా చెప్తున్నాడు. అదంటే మంచి పార్టీ అంట, నరేంద్ర మోడీ సుఖమైన పార్టీ అంట. ఎంత బట్టవాది కాడరా వీడు? నాకు అర్థం కాదు. रह गई है जो अब देश के लिए नहीं, अपने निजी पर्सनल फायदे के लिए काम करते हैं। पिछले कुछ सालों से मैं ये फील कर रहा था that perhaps I am the right man but in the wrong party. లొట్ట పీసు రైట్ మ్యాన్. వీడు అసలు రైట్ మ్యాన్ కాదు. ఇందులో ఇప్పుడు ఆ మిలియన్ అంటే ఇప్పుడు అన్ని కూడా పోతాయి. ఆ 8 మిలియన్ మిగిలినాయి కదా, అందులో ఒక 5-6 మిలియన్లు ఫేక్ అకౌంట్లు అంట వినివి. ఇవాళ దోరాటి చెప్పిండు. 2.3 मिलियन लोग राघव चड्डा को अनफॉलो कर चुके हैं और ये बंदा सही में पेड फॉलोअर्स खरीद रहा है। रुको इसका प्रूफ दिखाता हूँ आपको। ये देखो, इसके प्रोफाइल पर जाओ और फॉलोअर्स पर क्लिक करो, और यहाँ पर आपको ढेर सारे ऐसे प्रोफाइल्स दिखेंगे जिनकी कोई प्रोफाइल पिक्चर ही नहीं है। स्क्रॉल करते जाओ, इन सारे प्रोफाइल्स की कोई प्रोफाइल पिक्चर नहीं है, और इन पे हॉवर करो, देखो इन सारे अकाउंट्स के 0 फॉलोअर्स है, 0 फॉलोअर्स, और ये बस 4-5 लोगों को फॉलो कर रहे हैं। ये सब के सब बॉट अकाउंट्स हैं। किसी भी एक पर क्लिक करके देखो, 3 डॉट्स पर जाओ,
और अबाउट दिस अकाउंट में आपको देखने को मिलेगा डेट ज्वाइंट। ये सारे के सारे अकाउंट इसी महीने लिटरली 2 दिन पहले बनाए गए हैं, जब से अनफॉलोइंग शुरू हुई थी राघव चड्ढा की। यहाँ पे कहीं भी स्क्रॉल करते जाओ, सारे फॉलोअर्स, किसी भी रैंडम पे क्लिक करो और जाओ अबाउट दिस अकाउंट अप्रैल 2026। बेशर्मी की हद देखो। और फिर राघव वीडियो बनाकर कहते हैं कि आप में से ज्यादातर लोग तो मुझे बेस्ट विशेस दे रहे हैं। पिछले 3 दिनों से आप सबके बहुत मैसेजेस आ रहे हैं। ఆల్రెడీ మేము ఒకసారి నేను చూపిస్తాను లింక్ ఒకసారి చూడండి. మొత్తం ఫేక్ అకౌంట్ కొట్టి అది ఓపెన్ చేస్తే ఏం లేదు, ఆయన ఫోటో లేదు, ఆయన కింద వానికి ఫాలోవర్స్ లేరు. అంటే కొన్ని వేల అంటే కొన్ని మిలియన్ల ఫేక్ అకౌంట్లతో వీడియో ఫాలోయింగ్ కొట్టించుకున్నాడు లుచ్చవేడు. అంటే బీజేపీ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో దిగజారుతుందో మీరు అర్థం చేసుకోండి. యువత మీరు మేల్కోండి, రాహుల్ గాంధీని అర్థం చేసుకోండి, లేకపోతే దేశం నాశనం అయిపోతుంది. బద్మాషి గాలను నమ్మకండి. వీడు మాట్లాడుతూ చూడండి. मेरे सामने सिर्फ 3 ऑप्शंस थे। पहला ऑप्शन कि मैं पॉलिटिक्स छोड़ूं, दूसरा ऑप्शन कि मैं इसी पार्टी में रहूं और चीजें ठीक करने की कोशिश करूं, जो कि हुआ नहीं, और तीसरा ऑप्शन कि मैं अपनी एनर्जी और एक्सपीरियंस लेकर पॉजिटिव पॉलिटिक्स करूं, एक और प्लेटफॉर्म के साथ, एक और पॉलिटिकल पार्टी के साथ जुड़कर। Shout, shut your mouth first. Don't convince. You are 100% blackmailer. You are a thief. You did mistake, but don't convince the people. You can say about the recharges, you can talk about cool drinks, anyone can talk, you can raise the question on the aeroplanes, but whatever you did, the people were appreciated. But now you are killing the people. You are a dangerous man. Don't play with the people. అంటే దీనికి ఇదంతా కారణం ఏంటి అంటే, ఈ రాఘవ చెడ్డ ప్రపంచం మీద నెంబర్ 1 అయ్యింది కాబట్టి ఈయన్ని చేర్చుకుంటే ప్రజలంతా బీజేపీ శుద్ధపూట పార్టీ అనుకుంటుందని ఇలా ఉద్దేశం అంతే. వీడి సాగు దెబ్బతింటాడు ఇలా ప్రజల మధ్యలో. ఏ ప్రజలైతే నెత్తి మీద పెట్టుకురో అదే ప్రజలు కాళ్ళ కింద వేసి తొక్కుతారు వీడిని. నరేంద్ర మోడీకి కూడా తరిమే రోజులు వస్తాయి. ఇదేమన్నా దేశమా? ఏమన్నా ఇజ్జత్ ఉందా ఈ దేశానికి? ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజలు ఈ దేశం వాళ్ళు తిట్టుకొని కొట్టుకొని చేస్తారు ఈ లుచ్చల పాలన. సిగ్గు లేకుండా మళ్ళీ మతము మళ్ళీ గీతం అనుకుంటే ఇప్పుడు భారతీయులే కానీ మతాల పేరు మీద కొట్టుకొస్తాట. ఎంత డేంజర్ గా వీడు. राजनीति कर, इसीलिए मैंने राजनीति मेरे साथ 1 नहीं 2 नहीं 3 नहीं 4 नहीं 5 नहीं 6 और सांसदों ने, यानी कि कुल 7 MPs ने ये फैसला लिया कि हम अपनी इस पॉलिटिकल पार्टी से रिश्ता तोड़ते हैं। एक आदमी गलत हो सकता है, 2 आदमी गलत हो सकता है, लेकिन 7 लोग गलत नहीं हो सकते। 100% हो सकता, 100% 7 नहीं 100 भी गलत हो सकता, क्योंकि वहां पे कौन है? नरेंद्र मोदी झूठा के बाप है, अमित शाह गुंडों के बाप है। इसलिए एक झूठा एक रवड़ी मिला के क्या होता? 100 भी गलत होता, 200 भी गलत होता। क्या बात करते तुम? झूठा वाला पूरा एक कट्टा कर ये देश लूटे के तैयार हो गए आप लोग। कोई भी नहीं सुनता आपको बातों को, चढ़ा के पीठ पे खींच के मारता मुंह पे जनता लोग आके। क्या कर रहे तुम? लोग जो एजुकेटेड एरुडाइट लोग थे, जो इस पॉलिटिकल पार्टी के सपने के साथ जुड़े थे, वो तमाम लोग जो इस पार्टी को छोड़ के चले गए, क्या वो सारे गलत हो सकते हैं? आप ऐसे समझिए, आप में से जितने ऑफिस नहीं सारे गलत होता, सारे के सारे भी होता। बीजेपी में सारे एक ही बात पे रहकर बात कर रहे, क्यों गलत नहीं हो सकता? तो झूठा नायक का नायक है ना तुम। ये 7 झूठा वाले को नायक तुम है ना। तुम 1 नंबर छोड़ बदमाश है ना। तुम बता रहे इधर फेक अकाउंट से रातों रात में तुम गिर गए, थूक रहे जनता लोग मुंह में। कोई परवाह नहीं है आपको। मोदी पाँव पड़ के पैसे लेके सो के खाओ, बेशरम आदमी। फिर जनता के सामने आके बेशरम से बात कर रहे आके। यदि आपका वर्क प्लेस एक टॉक्सिक प्लेस बन जाए, उसका एनवायरनमेंट टॉक्सिक हो जाए, तो आप कितना काम कर पाएंगे? क्या आप वहां काम कर पाएंगे? अगर आपको वहां काम करने से रोका जाए, आपकी मेहनत को दबाया जाए, आपको चुप कराया जाए, तो आप क्या करेंगे? उस स्थिति में सही फैसला పెద్ద బ్రోకర్ గాడు వీడు. ఏందో చెప్పనికి పోతున్నాడు. యూ కెనాట్ కన్విన్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా బికాస్ ద పీపుల్ ఆర్ ఓపెన్ దర్ ఐస్. దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ యువర్ యాటిట్యూడ్. Narendra Modi is a failed Prime Minister of India. Amit Shah is playing game in this country. The people of India are not going to tolerate them because they cheated the country since 12 years. India's values decreased day by day because these people are uneducated. What you are talking? You are chartered account. ఎంత ఘోరం అంటే రాఘవ చెడ్డ అనే తోడు పెద్ద లూటర్, ఒక చీటర్ అనేది ఇప్పుడు అర్థమైపోయింది. సబ్స్క్రైబర్స్ ఫేక్ పెట్టుకున్నాడు మిలియన్స్. నైట్ 2 రోజులల్లా 6 మిలియన్లు పోయినాయి.
ఇంత డేంజర్ గల్లా ఈ భూమి మీద మనుషులుగా బతకడానికి ఇంత డ్రామాలు వేయాలనా? బత్తాయి బ్యాచ్ లేకనా? ఇప్పుడు మా ఫేస్బుక్లో పోతే బత్తాయి బ్యాచ్లు బూతులు తిడతారు. వాళ్ళంటే వెదవాళ్ళు, వాళ్ళు మనుషులు కాదు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఈ దేశ ప్రజలకి ఏమైంది? చిల్లర పైకి మాలినటువంటి వెదవాళ్ళు. వీడు ఏదో పాటలకు పోతే అందరు వీని వెంబడి పోతారు అనుకుంటారు. వీడు అయిపోయాడు కథం. ఇంత పైకి ఎగిరి తుప్పున పడ్డాడు. ఈయన ఎవడు దేకాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇట్లా నీట్గా ఇట్లా తయారు చేసిన పుట్టుకతోనే ఒక గోల్డెన్ స్పూన్లో ఉంటున్న రాహుల్ గాంధీ సింపుల్ మ్యాన్ లేక ఉంటాడు కావాలని. ఇంటెన్షనల్లీ ఈ స్పెండింగ్ హిస్ లైఫ్ యాజ్ ఎ కామన్ మ్యాన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా బికాస్ ఈజ్ లవింగ్. He has been consoling the people of India because they have been suffering with so many types of problems under Narendra Modi's rule. But we are not caring him. We are not giving respect to Rahul Gandhi because he is a versatile leader. He is a very good, very great human being. We should understand him. But we only follows the blackmailers and cheaters. This is the way it is going on. 100% is wrong ruling system and wrong feeding is going on in our country through the media and Prime Minister of India and Home Minister of India. But we do not have respect and other countries are not giving the value to us only because of these people. ఇక్కడ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ దేశంలో. ఖచ్చితంగా అనేక విషయాల గురించి మాట్లాడదాం. ఈ వీడియోను ఖచ్చితంగా అందరికి పంపాలి. ఇది వాస్తవం. ఇది వాస్తవమైన పరిస్థితి ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మనకు ఉంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్రజలకు పంపాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భీమ్, జై భారత్.